చాలా బాగుంది. తర్వాత మనం వెళ్ళబోయే ప్లేస్ హ్యాటన్ లాక్స్. అది కూడా ఒక హిస్టారిక్ ప్లేస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 30 minutes డ్రైవ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మన సెకండ్ లొకేషన్ హ్యాటన్ లాక్స్ అనే ప్లేస్లో ఉన్నాం. ఈ ప్లేస్ ఏంటంటే, ఇప్పుడంటే రోడ్స్ అండ్ రైల్వేస్ ఎక్కడికక్కడ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయింది. బట్ ఒకప్పుడు 300 years బ్యాక్ ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అవుతున్న టైంలో ఇండస్ట్రీస్కి కోల్ అండ్ అదర్ గూడ్స్ని సప్లై చేయడం కోసం వాటర్ బోట్స్ని ఎక్కువగా యూజ్ చేశారు. దానికోసం యూకేలో చాలా ప్లేసెస్లో కాలువలు అనేవి తవ్వారు. అందుట్లో వన్ ఆఫ్ ది మెయిన్ కెనాలే ఈ గ్రాండ్ యూనియన్ కెనాల్. ప్రజెంట్ మనం అక్కడే ఉన్నాం. ఈ కెనాల్ యూకేలో లండన్ నుంచి సెకండ్ బిగ్గెస్ట్ సిటీ బర్మింగ్హామ్ వరకు ఉంది. ఈ ప్లేస్ ఎందుకు పాపులర్ అంటే, ఇక్కడ వాటర్ లిఫ్ట్ సిస్టమ్ అనేది బిల్డ్ చేశారు. అసలు ఈ వాటర్ లిఫ్ట్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుద్ది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కెనాల్లో వాటరు బర్మింగ్హామ్ సైడ్ నుంచి లండన్ సైడ్ ఫ్లో అవుతుంది. మనకి బోటు ఫ్రీగా వాటర్లో ట్రావెల్ అవ్వాలంటే వాటర్ లెవెల్ ఆల్మోస్ట్ సేమ్ ఉండాలి. అప్పుడే బోటు 2 డైరెక్షన్లో, అటువైపు నుంచి ఇటువైపు, ఇటువైపు నుంచి అటువైపు ఫ్రీగా ట్రావెల్ అవ్వదు. బట్ ఈ ప్లేస్కి వచ్చేసరికి ఏమైందంటే, ఇక్కడ ఒక సైడు ల్యాండ్ అనేది హైట్ ఉంది, ఒక సైడు ఇట్లా స్లోప్గా కిందకు ఉంది. అలా ఉండటం వలన ఈ ప్లేస్కి వచ్చేసరికి వాటర్ డెప్త్ అనేది తగ్గిపోయింది. అలా ఉన్నప్పుడు బోటు కిందకి వెళ్ళటం అనేది కష్టం. అండ్ కింద నుంచి వచ్చే బోట్లు కూడా పైకి వెళ్ళటానికి కావాల్సినంత వాటర్ డెప్త్ లేదు. సో దానికోసం ఇక్కడ ఒక సింపుల్ కాన్సెప్ట్తో వాటర్ లిఫ్ట్ సిస్టమ్ అనేది బిల్డ్ చేశారు. అదేంటి, తవ్వి కూడా డెప్త్ అనేది ఈక్వల్గా చేయొచ్చు కానీ అంటే, ఒకే ప్లేస్లో ఒక చిన్న గుట్టలాగో లేదంటే కొంచెం డిస్టెన్స్లో హైట్ ఉంటే దాన్ని ఈక్వల్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 1 kilometer డిస్టెన్స్ ఇలా స్లోప్ లాగా ఉంది. సో అలా ఉన్నప్పుడు 1 kilometer డిస్టెన్స్లో సేమ్ డెప్త్లో దువ్వకుండా పోవటం అనేది ఆల్మోస్ట్ చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడంటే లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెషిన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీ. 300 years బ్యాక్ ఈ కెనాల్ ఉందంటే హ్యూమనే ఈ కెనాల్ తవ్వుంటారు. సో వాళ్ళకి ఆ డెప్త్లో అంత లాంగ్ తవ్వుకుంటూ వెళ్ళటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో వాటర్ లిఫ్ట్ సిస్టమ్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ ఇష్యూని సాల్వ్ చేశారు. ప్రజెంట్ నేను ఒక బోట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఆ బోట్ వచ్చినప్పుడు అసలు ఈ లిఫ్ట్ సిస్టమ్తో వాటర్ ప్రెషర్ని యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ కింద నుంచి బోట్ని పైకి ఎలా మూవ్ చేస్తారు, పైన ఉన్న బోట్ని కిందకి ఎలా మూవ్ చేస్తారు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. లక్కీగా ఇక్కడ కొన్ని బోట్స్ ఉన్నాయి. సో ఈ లిఫ్ట్ సిస్టమ్తో ఎలా ఈ బోట్స్ని స్టెప్ బై స్టెప్ మూవ్ చేసుకుంటా పైకి వెళ్తాను అనేది మీకు చూపిస్తాను క్లియర్గా. ఈ లిఫ్ట్ సిస్టమ్తో ఈ బోట్స్ని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఎలా తీసుకెళ్తారో ఇప్పుడు చూద్దాం. అక్కడ చూశారు కదా, ఫస్ట్ బోట్స్ని ఈ ఛాంబర్లోకి తీసుకొచ్చారు. ఈ బాక్స్లోకి తీసుకొచ్చిన తర్వాత గేట్స్ క్లోజ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ 2 వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్ని రిలీజ్ చేసినప్పుడు ఈ కింద నుంచి అటువైపు నుంచి ఇటువైపు లోపల పైప్స్ ఉంటాయి. ఆ వాల్ రిలీజ్ చేసినప్పుడు ఆ పైప్ నుంచి అటువైపున ఉన్న వాటరు ఈ ఛాంబర్లోకి వస్తుంది, ఈ బాక్స్లోకి వస్తుంది. వచ్చినప్పుడు మనం బకెట్లో ఒక బాల్ వేసి వాటర్ ఫిల్ చేస్తే బాల్ ఎలా పైకి వస్తుందో సేమ్ అలాగే ఈ ఛాంబర్లోకి వాటర్ వచ్చినప్పుడు వాటర్తో పాటు బోటు కూడా ఆటోమేటిక్గా పైకి వస్తుంది. ఎప్పుడైతే అటువైపునున్న వాటర్ లెవెల్ ఇటువైపునున్న వాటర్ లెవెల్ ఈక్వల్ అవుద్దో అప్పుడు ఆ గేట్ ఓపెన్ చేసి బోట్స్ని ముందుకు తీసుకెళ్తారు. సో ఇక్కడ మొత్తం ఇలాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్గా 21 లాక్స్ ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ ఒక లాక్ తర్వాత ఒక లాక్ అలా మూవ్ చేసుకుంటూ కెనాల్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్తారు.
వాల్ ఓపెన్ చేస్తున్నారు వాటర్ కోసం. 2 సైడ్స్ ఉంటాయి వాల్. అటువైపు ఒక పైప్ ఉంటుంది కనెక్టివిటీ, ఇటువైపు ఒక పైప్ ఉంటుంది ఇటు కింద నుంచి. చూడండి వాటర్ ఎంత ఫాస్ట్గా వస్తుందో లోపలికి. సో ఈ వాటర్ ఫిల్ అయ్యే కొద్దీ బోట్ పైకి వస్తూ ఉంటుంది. ఇటువైపు వాటర్ లెవెల్, ఇటువైపు వాటర్ లెవెల్ సేమ్ అయినప్పుడు ఈ గేట్ ఓపెన్ చేస్తారు, బోట్ని ముందు పంపిస్తారు. చూశారు కదా ఈ బోట్స్ ఎలా ఉన్నాయో. దీంట్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. రూము, కిచెన్, హాలు, టీవీ, వైఫై అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చూడండి సోలార్ సెటప్ కూడా ఉంది. సో ఇలా ఉంటాయి బోట్స్. ఈ బోట్కి కంట్రోలర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. వాటర్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. బోట్స్ చూసారా సేమ్ హైట్కి వచ్చేసాయి. ఇప్పుడు ఆ గేట్ ఓపెన్ చేసి బోట్ ముందు మూవ్ చేస్తారు. ఇప్పుడు అటువైపు వాటర్, ఇటువైపు వాటర్ సేమ్ అయిపోయింది. చూడండి గేట్స్ ఎంత సింపుల్గా ఓపెన్ అవుతున్నాయో. సింపుల్ టెక్నిక్. దీనికి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, మోటార్స్ కానీ హైడ్రాలిక్స్ అలాంటివి ఏం అవసరం లేదు. Are you carrying on? You're going to pull in? Yeah. Are you carrying on? Yeah, but we'll pull in as well. So, I think under us. Yeah, you're right. You definitely do, Chris. ఒకప్పుడు ఈ కెనాల్లో బోట్స్ని ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ టూరిజం కోసం కానీ లేదంటే లివింగ్ బోట్స్ కోసం ఈ గేట్స్ని యూజ్ చేస్తున్నారు. యూకేలో స్టిల్ చాలామంది ఇలాంటి బోట్స్లోనే ఉంటారు. ఈ బోట్స్ చూడటానికి అలా ఉన్నాయి కానీ దీంట్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ బోట్ కాస్ట్ వచ్చేసి 40-50 lakhs నుంచి 2 crores వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ లగ్జరీని బట్టి. చాలామంది ఏంటంటే ఇక్కడ ఇలాంటి బోట్లో ఉండడానికి ఇష్టపడతారు. వీళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అవుతూ అలా ఈ కెనాల్స్లో తిరుగుతూనే ఉంటారు. వీళ్ళలో చాలామంది ఎక్కువగా రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే నేచర్లో పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చని ఇలాంటి బోట్స్లో ఉంటారు. మనం కూడా కావాలంటే ఈ బోట్స్ రెంట్కి దొరుకుతాయి. మనం కూడా దాంట్లో లివింగ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హౌస్తో కంపేర్ చేస్తే బోట్లో ఉండటం కూడా అంత చీపేం కాదు. ఎందుకంటే దాన్ని కూడా మెయింటైన్ చేయాలి, ఫ్యూయల్ కాస్ట్ ఇదంతా ఉంటుంది. అండ్ యూకేలో ఏంటంటే మనం వెహికల్స్కి రోడ్ ట్యాక్స్ ఎలా కడతామో సేమ్ వీళ్ళు కూడా వాటర్ ట్యాక్స్ కట్టాలి, దానికి ఇన్సూరెన్స్ ఉండాలి. అండ్ మోరింగ్ ఫీ అని ఉంటుంది. అదేంటంటే కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో బోట్ పార్క్ చేస్తే దానికి పార్కింగ్ ఫీజు కూడా కట్టాలి. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం ఇక్కడ 21 లాక్స్ ఉన్నాయి. అండ్ ఈ లాక్ సిస్టమ్ వచ్చేసి 1799లో ఓపెన్ చేశారు. అండ్ దాంతోపాటు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా మూవ్ చేస్తే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అలా సేమ్ అలా ప్రతిదానికి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇంతకుముందు చూసాం కదా వాటర్తో లిఫ్ట్ చేసుకుంటూ బోట్ని స్టెప్ బై స్టెప్ ముందుకు ఎలా తీసుకెళ్తున్నారో, సేమ్ అటు నుంచి వచ్చే బోట్ను కూడా సేమ్ అలాగే వాటర్తో డౌన్ చేసుకుంటూ కిందకి తీసుకెళ్తారు. మనం కూడా అటువైపుకి వెళ్దాం. డేంజర్ ఆఫ్ ఫాలింగ్. ఈ సైడ్ కెనాల్ ఉంది కదా, ఇది ఎందుకంటే ఈ డోర్స్ ఆల్మోస్ట్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటాయి బోట్స్ అప్ అండ్ డౌన్ అవటం కోసం. ఈ కెనాల్ నుంచి వచ్చే ఎక్స్ట్రా వాటరు ఈ డోర్స్ క్లోజ్ ఉండటం వల్ల ఈ సైడ్ కెనాల్ నుంచి కిందకి వెళ్ళిపోద్ది. ఈ వాల్ని రిలీజ్ చేసినప్పుడు వాటర్ కిందకి వెళ్తుందని అక్కడ కనిపిస్తుందా, సో దాని నుంచే వాటర్ కిందకి వెళ్తుంది. చూడండి చాలామంది ట్రెక్కింగ్ కోసం వచ్చారు. ఈ హ్యాటన్ లాక్స్ ఉంది కదా, ఇది జస్ట్ లాక్స్ మాత్రమే కాదు, ఇది ట్రెక్కింగ్కి సైక్లింగ్కి చాలా పాపులర్ ట్రైల్. ఇక్కడ ఎక్కువ మంది వీకెండ్స్లో రిలాక్స్ అవ్వడానికి టైం స్పెండ్ చేయడానికి వస్తుంటారు. ఇక్కడ కెఫే రెస్టారెంట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి.
సో వీకెండ్లో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఇట్స్ ఎ నైస్ ప్లేస్. ఇక్కడ ఒక కేఫ్ కూడా ఉంది. దీంట్లో స్నాక్స్, డ్రింక్స్, కాఫీ అనేవి అవైలబుల్ ఉంటాయి. అందరు రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ చూడండి పైన అన్నీ ఓల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ డిస్ప్లే చేశారు. వాటర్ లిఫ్ట్ సిస్టమ్ చూశారు కదా, ఒక సింపుల్ ఐడియాతో ఎంత పెద్ద ఇష్యూ ఎలా రిజాల్వ్ చేశారో. మీకు పనామా కెనాల్ ఐడియా ఉందా? పనామా కెనాల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ కాన్సెప్ట్. వరల్డ్లోనే బిగ్గెస్ట్ వాటర్ లిఫ్ట్ సిస్టమ్ అది. అక్కడ ఇంకా పెద్ద పెద్ద షిప్స్ అవి మూవ్ చేస్తుంటారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం. బాయ్.